అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పచ్చడిని అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకుందాం. ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నానండి. నూనె కొంచెం హీట్ ఎక్కాక వెల్లుల్లి రెమ్మలు 4 దంచి వేసుకున్నానండి. వెల్లుల్లి వేయటం వల్ల ఏంటంటే పచ్చడికి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుందండి. వెల్లుల్లి కొంచెం వేగాక ఒక 7-8 పచ్చిమిర్చి 7-8 ఎండుమిర్చి తీసుకున్నానండి. మీరు మొత్తం ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి రెండు కలిపి వేయటం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత అవి వేగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకున్నానండి. ధనియాలు వేసి చూడండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ధనియాలు వేయటం వల్ల బీరకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అవి రెండు వేగాక 3 బీరకాయలు తీసుకొని పైన కొంచెం తోలు తీసేసుకొని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న ముక్కలను అయితే వేసేసుకొని ఒక 3 నిమిషాలు అలా మగ్గనివ్వండి. బీరకాయలు త్వరగానే మగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. బీరకాయ పచ్చడిలో ధనియాలు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా బీరకాయ ముక్కలను అలా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని 2 నిమిషాలు అలా మగ్గనిచ్చానండి. మధ్యలో చూసుకుంటూ అలా కలుపుకుంటూ ఉన్నాను. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చానండి. బీరకాయ అలా ఎలాగో త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మధ్యలో అలా చూసుకుంటూ కలుపుకుంటున్నాను. మాడిపోకుండా అడుగంటుకోకుండా ఉంటుంది. మధ్యలో అలా చూసుకుంటుంటే బీరకాయ ముక్కలు బాగా మగ్గాక మిక్సీ జార్ వేసుకోవటమేనండి. మిక్సీలో కచ్చాపచ్చాగా వేసుకోండి. మీకు రోలు ఉంటే ఇంట్లో రోట్లోనే దంచుకోండి. చాలా బాగుంటుంది రోట్లో దంచుకోవటం వల్ల. నేనైతే కచ్చాపచ్చాగా అలా మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత బీరకాయ పచ్చడిని తాలింపు పెట్టేసుకోవటమే అండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. అవి వేగాక ఇందాక మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకోవటమేనండి. పచ్చడి వేసుకున్నాక 1 నిమిషం అలా కలిపేసుకొని సెగ తగలనివ్వండి. అంతే అండి, మన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. Thanks for watching.